నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. దిశ 3 వారాల్లో తేల్చండి, తుది నిర్ణయం రిటర్నింగ్ ఆఫీసర్ది. ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు తీర్పు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు 3 వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల్లో తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఇష్యూ ఎప్పటి నుంచి నడుస్తుంది తెలుసా? మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి నడుస్తున్నది. ఆ పంచాయతీగా లాస్ట్కు ఫైనల్ అయిపోయింది అనుకోండి. కోర్టు కూడా క్లియర్గా చెప్పేసింది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంత ఓవర్ టైం కాకూడదు, అందరు ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, వాళ్ళు పనులు చేపట్టారు, ఆల్రెడీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాంటిది ఇంకా ఇబ్రహీంపట్నంలో చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఇష్యూని ఇంకా కంప్లీట్ కాకపోవడం సరైన పద్ధతి కాదు, దాన్ని ఖచ్చితంగా తొందరగా తేల్చండి అని చెప్పేసి మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దాని మీదకించి జిల్లా కలెక్టర్ గారు మరి ఎట్లా స్పందిస్తారు, మరి తొందరగా కంప్లీట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఇంకా కోర్టును టైం అడిగే అవకాశం ఉన్నదా అనేది చూడాల్సి ఉంది. కానీ కోర్టు అయితే క్లియర్ కట్గా చెప్పేసింది, ఇప్పటికే జరిగిపోవాల్సిన తతంగం అది, ఇప్పటికి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తొందరలో తేల్చండి అని చెప్పేసి కోర్టు ఆదేశించింది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని. చూడాలి. మరో వార్త, హోలీ వేడుకల్లో విషాదం, ఈతకు వెళ్లి 4 దుర్మరణం, సాగర్ ఎడమ కాలువలో 2 గల్లంతు, వేర్వేరు చోట్ల ప్రమాదాలు. ఈ హోలీ సమయంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఎంజాయ్మెంట్ కోసం చేయాల్సింది హోలీ. ఎందుకంటే బాధలన్నింటినీ పొడగొట్టుకొని సంతోషంలోకి ఎంట్రీ అవడమే హోలీ అంటే. అట్లాంటి హోలీ సందర్భంగా ఇట్లాంటి అనర్థాలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికి కూడా పిల్లలు ఎవరన్నా హోలీ ఆడేటోళ్ళు కానీ పెద్దవాళ్ళైనా సరే వీళ్ళందరూ కూడా కొంచెం ఆడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కొంతమంది తీసుకుపోయి బురదలలో ఎత్తేయడము, మోరిట్లలో ఎత్తేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హోలీ ఒక రంగులు తీసుకొచ్చి హోలీని హోలీలాగానే చేసుకోవాలి, అంతేగాని తీవ్ర పరిణామాలకు ఎదుర్కొనేటట్టు చేసుకోకూడదు. ఎందుకంటే ఇబ్బంది జరిగే ప్రమాదం ఉన్నది. అట్లాంటి ప్రమాదాలను రానేయకుండా జాగ్రత్త పడాలంటే మనం కొంచెం జాగ్రత్త ఉండాలి హోలీ. మళ్ళీ అట్లనే ఈతకెళ్ళి 3 వేరువేరు ప్లేస్లలో చనిపోయారంట. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం బాధలను వదిలి సంతోషంలోకి ఎంటర్ అయినామని హోలీ చేసుకుంటాం. అట్లాంటి హోలీ పర్వదినాన ఇట్లాంటి అనర్థాలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎవరు హోలీ చేసుకున్నా కూడా జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఓన్లీ రంగులు తీసుకొచ్చి ఆ రంగులు పూసుకునే అట్లాంటి తదంగమే చేయాలి తప్ప ఏంటంటే ఎత్తేయడము, బురదల్లో పడేయడము, ఏదంటే అది తీసుకొచ్చి పోయడం ఇది కరెక్ట్గా, అది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి అట్లా కాకుండా మనం హోలీని సంతోషం కోసం చేసుకుంటాం కాబట్టి సంతోషం కోసమే చేసుకుంటున్నట్టే దాన్ని నిర్వహించాలి. ఆ రకంగా ఒకసారి జాగ్రత్త పడండి అందరూ. మరో వార్త చూసుకుందాం. అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షనే, కలెక్టర్లు ఎస్పీలకు సీఎం సీరియస్ వార్నింగ్. ప్రభుత్వ పాఠశాలలో వారంలో 1 రోజు కలెక్టర్ భోజనం చేయాలని ఆదేశం. రైస్ మిల్లర్ల నుంచి ధాన్యం రాబట్టుకోవాల్సిన బాధ్యత సైతం వారిదేనని స్పష్టీకరణ. ఇది రేవంత్ రెడ్డి గారికి అసలు ఇంత కూడా తగదు. ఇది రేవంత్ రెడ్డి గారికి గింత కూడా తగదు. ఈ మాట ఎందుకు తగదంటున్నా అంటే, ఈయనెవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పక్కన కూర్చొని పెట్టుకొని అక్రమ మైనింగ్లు జరిగితే సస్పెన్షనే, అది కూడా ఎవరిని జిల్లా కలెక్టర్లను సస్పెండ్ చేస్తామని చెప్పేసి అనేది పడుతుంది. చాలా దారుణమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే పక్కనే కూర్చొని పెట్టుకొని ఈయన ఆల్రెడీ రాఘవ మైనింగ్ పేరుతోటి అనేక రకాల మైనింగులు చేస్తున్నారు. ఎక్కడ, ఆ కోకాపేట ఏరియాలా, ఆ పుప్పలగూడ ఏరియాలా, లేకపోతే ఆ హైవే పక్కన మంచిర్యాల ఏరియాలా ఆల్రెడీ మైనింగులు జరుగుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నది వార్త. సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది మైనింగ్ దందాలు ఇంకా రోజుకు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా కూడా ఎక్కువైపోతున్నాయి. రాఘవ మైనింగ్ పేరుతోటి, రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతోటి, ఇట్లా దాని పేరుతోటి అనేక రకాల మైనింగులు నడుస్తున్నాయని చెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నా కూడా అది ముఖ్యమంత్రి గారికి కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారికి అది కనిపించదు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మెయిన్ దందనే అది. ఇప్పుడు అక్రమ మైనింగ్ జరుగుతుంది క్లియర్ కట్గా చెప్తున్నాడు. అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షనే అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ ఏరియాలో ఎవరిని సస్పెండ్ చేయాలి? మరి ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ కట్గా సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నారు, అక్రమ మైనింగ్ జరుగుతున్నది. ఈ మంచిర్యాల ఏరియాలో కానీ, కోకాపేట ఏరియాలో కానీ, పుప్పలగూడ ఏరియాలో కానీ అక్రమ మైనింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి పర్మిషన్స్ లేవు. ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేరు. పోలీస్ వ్యవస్థ పట్టించుకుంటలేదు, కలెక్టర్లు పట్టించుకుంటలేరు, జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకుంటలేరు. మైనింగ్లు మాత్రం సాఫీగా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోవాలి? ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు, దీనికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ
ఇట్లాంటి పార్టీలు అన్నీ కూడా కొట్లాడుతున్నాయి. అందులో ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మైనింగులు జరుగుతున్నాయి, దీనికి ఎవరు అడ్డుకట్ట వేయాలని చెప్పి. అది ముఖ్యమంత్రి గారు కనిపిస్తలేదంట, కానీ అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షన్ అని మాత్రం రాపించుకుంటున్నాడు మళ్ళీ పేపర్లల్లో. ఇది ఓన్లీ స్పీచ్ల కోసం అనమాట. స్పీచ్ల కోసం ఇది ఏంటి, ఎవరికి అవసరం పడేది ఇది? మైనింగులు జరిగేది ఆల్రెడీ సాఫీగా చేసుకుంటూనే ఉన్నారు. పక్కన కూర్చున్నటువంటి పొంగులేటి గారే ఈయనేమో నాకు తెలిసి ఏం ఆలోచిస్తున్నాడు, ఇట్లా చూసుకుంటా కూడా ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఈ మాట చెప్తున్నాడు అంటే మనం దీన్ని ఎట్లా ముందుకోవాలి, ఎవరికి చెప్పి ముందుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎక్కడెక్కడ టార్గెట్ ఉంది మనది, ఇదంతా గమనించుకుంటూ కూర్చొని నైట్ పని స్టార్ట్ చేపిస్తున్నాడు. అట్లా జరుగుతుందన్నమాట మంత్రుల దందాలకు అట్లా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా ఖమ్మం డిస్టిక్లో కూల్చివేతలకు సంబంధించిన ఆ ఇష్యూ పైన ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఇప్పటిదాకా యావత్ తెలంగాణ మొత్తం విలువెల్లాడుతున్నది, యావత్ తెలంగాణ మొత్తం కలగలబడుతున్నది, ఆ ప్రాంతం పట్ల, వెలుగుమట్ల పట్ల బాధపడుతున్నది, శోకిస్తున్నది రాష్ట్రం మొత్తం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఆ విషయం కనిపిస్తలేదు, దాని గురించి ఆలోచిస్తలేడు. ఇది పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రం పట్టుకున్న అదృష్టం అనాలి ఇప్పుడు దీన్ని. ఇది దరిద్రం కాదు, ఇది అదృష్టం. ఇది చెప్పారు కదా ప్రజాప్రభుత్వం అని. ప్రజాప్రభుత్వం తీసుకొచ్చి ఏం చేసిర్రు, కూల్చివేతలు స్టార్ట్ చేసిర్రు. ఎంత అన్యాయం అండి. కూల్చివేతలపైన కనీసం ఇప్పటిదాకా అక్కడ మంత్రి అయినటువంటి పొంగులేటి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇంకెవరన్నా స్పందించరా? పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు స్పందించరా? లేదు. ఆ పేద ప్రజల బతుకులు ఏం కావాలి, వాళ్ళు ఎక్కడ పోవాలి? నిన్న ఆ భూదాన్ భూమిలో చైర్మన్ అయినటువంటి ఆయన్నే చెప్తున్నాడు, ఆ భూదాన్ పట్ట 62 ఎకరాల పట్టాను నేనే ఇచ్చిన, పేద ప్రజల కోసమే ఇచ్చినాము, వాళ్ళు లీగల్గానే కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అయినా ఎందుకు కూల్చేసిర్రు, అక్కడున్న కలెక్టర్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అధికారులకు, కాబట్టి కూల్చేసిర్రు అని చెప్పేసి ఆ భూదాన్ భూములకు సంబంధించిన చైర్మనే చెప్తున్నాడు. చైర్మన్ చెప్తున్న మాటలు కూడా పట్టించుకోకుండా, అధికారులు సరైన సమాచారం లేకుండా, సరైన విధానంగా దానిపైన విచారించకుండా ఎట్లా కూల్చేస్తారండి? కనీసం నోటీస్ లేకుండా, నోటీస్ ఇస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్లోనే ఇస్తారు కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టన మీకు నిజమైందో అబద్ధమైందో తెలుస్తుండే కదా. నోటీసులు లేవు, ఏం లేవు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కూల్చి పడేసారు వాళ్ళ ఇళ్ళని మొత్తం. పేద ప్రజలు ఏడుకోవాలి. నాకు తెలిసి వాళ్ళందరూ కలిసి మంత్రుల ఇంటికో రేవంత్ రెడ్డి గారి ఇంటికో వస్తే మంచిది. వాళ్ళ అందరు కలిసి ఇట్లా వస్తేనే మంచిది, వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు దీని విషయంలో మాట్లాడరు, స్పందించరు. ఎందుకంటే పేద ప్రజల బతుకులు ఏమైపోతున్నాయనే నాకు అవసరం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు సార్ చెప్పిండు కదా, మా కులంలోనే, మా రెడ్డి కులంలోనే ఎవడన్నా పైసలు ఉన్నోడు వస్తేనేమో లోపల కూర్చొని పెడతాం, పైసలు లేనోడు వస్తే బయట కూర్చొని పెడతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అంటే ఇదన్నమాట పరిస్థితి. పేద ప్రజల బతుకులు ఏందనేది, పేద ప్రజల బతుకుల పరిస్థితి ఏందనేది రేవంత్ రెడ్డి గారు ఆనాడే చెప్పిండు. కానీ జనాలు పిచ్చోళ్ళు కదా, నమ్మిరు. ఈయన మాటలు నమ్మి, ఈయన చెప్పిన అబద్ధ ప్రచారాలన్నీ నమ్మి, నిజాలను మర్చిపోయి, నిజాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓటేసారు. ఓటేసిన కర్మకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూస్తారు కదా. ఇది పరిస్థితి. దీనికి స్పందించరు, ఏ మంత్రి కూడా స్పందించరు, ఏ అధికారి కూడా స్పందించాడు. ఎంత నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారు ప్రజలను, ఎంత శోకసంద్రాల్లో ముంచేస్తున్నారు. ఇది ఉసురు ముడుతుంది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ముడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ముడుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని అనుకుంటున్నారా? ఇంకా నిపుణులు చెప్తున్నట్లు ఇంకా 15 నుంచి 20 సంవత్సరాల దాకా మళ్ళీ కాంగ్రెస్ పత్తా కూడా కనిపించదు, కాంగ్రెస్ జెండా కూడా కనిపించదు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో. ఆ పరిస్థితికి పోతున్నది ఈ నాయకులు చేయబట్టి. చూడాలి ఇంకా ఏమేమి జరుగుతుందో. మరో వార్త చూసుకుందాం. అడల్ట్ కంటెంట్ ఇక కనిపించదు, ఎక్స్ ప్లాట్ఫామ్ సంచలన నిర్ణయం. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో అడల్ట్ కంటెంట్, అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాక్ స్వాతంత్రం పేరుతో కొందరు దీన్ని వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఇక ఈ కొంతమందికి పొట్ట కొట్టాడు అనుకోండి ఈ నిర్ణయం అనేది. కొంతమంది అన్నంలో రాలేసినట్టే. అంటే ఎట్లాంటి వాళ్ళకు అన్నంలో రాలేసినట్టు అంటే, ఈ అడల్ట్ కంటెంట్ని తీసుకొని అడల్ట్ కంటెంట్ తోటే కంటెంట్ చేసుకుంటా పబం గడుపుతున్నారు చూడండి, అట్లాంటి వాళ్ళకు అన్నంలో రాలగొట్టినట్టే. దీనికి 90 మంది నవ్వుతారు కానీ బాధ అయితే ఓడవారు. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ ఒకప్పుడు ఆ గూగుల్లో ఇంకో తన పోయి సెర్చ్ చేసి అడల్ట్ కంటెంట్ దొరుకుతుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, రెగ్యులర్గా
నార్మల్ పీపుల్ ఎవరైనా వాడే సోషల్ మీడియాలోనే అడల్ట్ కంటెంట్ దొరుకుతున్నది. సోషల్ మీడియాలనే ఆ ఫేస్బుక్ అంటారా, ఇన్స్టాగ్రామ్ అంటారా, ట్విట్టర్ అంటారా, టెలిగ్రామ్ అంటారా, ఇట్లా ఏ ఏ ఏ సైట్ తీసుకున్నా కూడా అడల్ట్ కంటెంట్ నార్మల్గా స్క్రోలింగ్లోనే దొరికిపోతున్నది. దీనివల్ల ఇంకా కూడా రోజుకింత ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి తప్ప తక్కువ కావట్లేదు. వాస్తవం చెప్పాలంటే అడల్ట్ కంటెంట్ అనేది ఇంతకుముందు మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తేనే దొరికేది. అట్లాంటిది ఇప్పుడు అట్లా కాదు. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అడల్ట్ కంటెంట్ దొరుకుతున్నది. దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఇంకా అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. అలా జరగొద్దంటే దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. అలా జరగొద్దంటే దీన్ని బ్యాన్ చేయాల్సింది. చేస్తేనే అంతో ఇంతో ఆగడాలను కొంచెం అడ్డుకట్ట వేయడం ఈజీ అవుతుంది. ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా లేట్గా అయినా సరే జనాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు. అవును, ఇబ్బంది పడుతున్నారు కొంతమంది, ఇబ్బంది పడితే పడని. కానీ పిల్లల లోపల, యువకుల లోపల చాలా ప్రభావితం చూపుతాయి ఇవన్నీ. అట్లా కాకుండా ఉండాలంటే ఈ నిర్ణయం మంచిదే. లేకపోతే ఇంకా కూడా అనర్థాలు ఎక్కువైపోతుండే.